నిన్న కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. సారీ అండి. ఈరోజు మనం మన ప్రొడక్ట్స్‌తో ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు సునీత. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. సో, దానితో పాటు చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నాను. సో, వెస్టేజ్‌ని మాత్రం ఇష్టంగా చేస్తున్నాను. ఓకే. నేను గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నాను. ఈరోజు మన సెక్షన్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్. ఇమ్యూనిటీ బూస్ట్ మాకు తెలుసు కదండీ! మళ్ళీ మీరు చెప్పేదేంటి అనుకుంటున్నారా? తెలిసిన వాళ్ళు కూడా మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది కదండీ! సో, అంతేకాదు మన ప్రొడక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్ కాదు. అంటే మందులు కాదు. మరేంటి? మందులు కాదు. మరేంటి? ఓన్లీ ఇవి హెల్త్ సప్లిమెంట్స్. హెల్త్ సప్లిమెంట్స్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్. ఆహార రూపంలో మనం తీసుకోవాల్సినటువంటి సఫిషియంట్ గా తీసుకోవాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, క్యాలరీస్ లేని ఫుడ్ ఏదైతే మనం కోల్పోతున్నామో, క్యాలరీస్ ఉన్నవి ఎక్కువ తీసుకుంటున్నాం. క్యాలరీస్ లేకుండా ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఇట్లా అందించే పోషకాహారాన్ని మనం తీసుకోలేకపోతున్నాం కదా! ఇప్పుడేంటంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, టోటల్లీ వెదర్ పొల్యూటెడ్. అంటే అంత కలుషితమైనటువంటి వాతావరణంలో మనం జీవిస్తున్నాం. సో, మన శరీరాలు కూడా కలుషితమైపోయినాయి కదా! మరి అందువల్లే లేనిపోని అనర్థాలు. ఏ చిన్నదొచ్చినా సరే తట్టుకోలేకపోతుంది శరీరం. మన పురాతన కాలంలో పాత వాళ్ళు అంటే పెద్దవాళ్ళు, నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు, ఇంకా తాతమ్మలు వీళ్ళందరూ 100 ఇయర్స్ అబోవ్ బ్రతికారు అంటే కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్. వాళ్ళకేమి మనలాగా జిమ్‌లు, వాకింగ్‌లు ఇట్లాంటివేమీ లేవు. అప్పట్లో హాస్పిటల్స్ కూడా లేవు. ఎవరో సంచి వైద్యం అని ఒక వైద్యుడొచ్చి ఏదో అది కూడా ఎంతో బాగా సిక్ అయితేనే తప్ప వెళ్ళేవారు కాదు. ఏదో ఈ వైటాకని లేకపోతే కషాయాలు కొన్ని పెట్టుకొని తాగేసి చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకునేవారు. కానీ ఇప్పుడైతే ప్రతి చిన్నదానికి హాస్పిటల్స్. దానికి కారణం ఏంటి? మన శరీరంలో తగినటువంటి ఇమ్యూనిటీ లేకపోవటం. ఇమ్యూనిటీ లేకపోవటం వల్ల మన బాడీలనేవి చాలా డెలికేటెడ్‌గా తయారవుతున్నాయి. అప్పట్లో ఏం తినేవారు? ఎన్వి తినేవాళ్ళంతా ఏం తినేవాళ్ళండి? నాటుకోడి తప్ప ఇంక రెండోది తెలీదు. కదా! కానీ ఇప్పుడు నాటుకోళ్ళు తింటున్నారా? లేదు. దాని స్థానంలో నంబర్ 1 బ్రాయిలర్ చికెనొచ్చేసింది. సో, ఇట్లాంటివన్నీ ఎలా వస్తున్నాయి అవంటే అంతా కెమికలైజ్డ్. అంతా మెడిసిన్‌తోనే తయారవుతున్నాయవి. మరి అట్లాంటి మెడిసిన్ మన బాడీలోకి డైరెక్ట్‌గా మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కదా! సో, దానివల్ల మన బాడీ అనేది ఇమ్యూనిటీ పవర్‌ని కోల్పోయింది. కాస్త జలుబొచ్చిందంటే అసలు బెడ్ దిగం. చిన్న తలనొప్పొచ్చిందంటే అబ్బో! ఇంట్లో ఉన్న వాళ్ళంతా మనకు చాకిరీ చేయాల్సిందే. మరి ఫీవరొస్తే ఇంక సమస్యే లేదు. ఒక నెల రోజులేమో నీరసమైపోతారు. ఇహ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ టెన్షను. అంటే ఇప్పుడున్న పరిస్థితులు అట్లాంటివి. వాళ్ళ వ వచ్చిన దాని వల్ల మనం ఇబ్బంది పడుతున్నామంటే, దానికున్నటువంటి మన శరీరానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ లేకపోవడం. అయితే ఎక్కడ దొరుకుతుంది ఇమ్యూనిటీ? మన ప్రొడక్ట్స్‌లో మనకి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చిన మన వెస్టేజ్ కంపెనీలోనే మనకి మంచి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. అవేంటి అంటే, నాచు పడితే ఏం జేస్తామండి? బ్లీచింగ్ వేసి దాన్ని ఆహ్, చక్కగా స్క్రబ్బర్స్‌తోనో లేతే ఏవో బ్రష్‌లతోనే వాటన్నిటితో తీసేస్తాం. అదే నాచు జాతికి సంబంధించినటువంటి అద్భుతమైన ఒక ప్రొడక్ట్ మన కంపెనీలో మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు మన గౌతమ్ బాలి గారు. మరది నాచు ఎలా అయినా వేసుకోవచ్చు కదా! ఎంతైనా మనం తినొచ్చు కదా! మనకు అందుబాటులో దొరుకుతుంది కదా! అంటే సారీ అండి. మన శరీరాలకి ఎంత మోతాదులో ఒక రోజుకి లేదంటే ఒక పూటకి ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదు వరకు వాటిని క్యాప్సూల్ రూపంలో బంధించి మనకు అందించడం జరిగింది. అయితే సముద్రంలో దొరికే ఈ నాచు మనం డైరెక్ట్‌గా తినొచ్చా అంటే తినకూడదు. ఎందుకంటే సముద్రంలో ఆ నాచు ఏది మన స్పైరులినా నాచనేది సముద్రంలో ఆల్గే అంటే ఒక నాచు జాతికి సంబంధించినటువంటి మొక్కల్లో ఇది ఒక మొక్క. దీనికి
ఎన్ని రకాల ఔషధ గుణాలున్నాయంటే 7 రకాలైనటువంటి ప్రయోజనాలు దీనిలో ఉన్నాయి. తర్వాత ఇది ఎన్ని సంవత్సరాల క్రితంది మొక్క అంటే 350,00,00,000 సంవత్సరాల క్రితందండి. ఎన్ని సంవత్సరాలు? అన్ని సంవత్సరాలు మనం బ్రతకగలమా అంటే బ్రతకలేం. కానీ ఆ నాచు తింటున్నటువంటి ఒక జీవి అదే తాబేలు, టార్టాయిస్. అది 400 సంవత్సరాలు పైబడి జీవిస్తుంది. ఎలా? దీనిలో పుష్కలమైనటువంటి విటమిన్సు, ప్రోటీన్సు, మినరల్సు, పోషకాలన్నీ ఉన్నాయి. తల్లి పాల తర్వాత అన్ని పోషక గుణాలున్నటువంటి అద్భుతమైన మొక్క. ఏంటది? స్పైరులినా. మరి ఇదే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళేమన్నారంటే, తల్లి పాల తర్వాత ఇదే అన్ని రకాల పోషక విలువలు ఉన్నటువంటి ఆహారంగా గుర్తించింది. ఎవరు? ఐక్యరాజ్య సమితి. ఎప్పుడు గుర్తించింది? 1975లో. చూసారా? ఎంత గొప్ప చరిత్ర ఉందో దీనికి. ఈ స్పైరులినాలోని శరీరానికి, మెదడుకి మేలు చేసే పోషకాలున్నాయండి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. విటమిన్స్ ఉన్నాయి. అందుకే ఈ నాచు మొక్కకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీనిని ఇప్పుడు చాలా మంది పండిస్తున్నారు. సముద్రంలో అది డైరెక్ట్‌గా తింటే మనకది వేడి చేస్తుంది. చాలా చాలా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంతా సముద్రంలో డైరెక్ట్‌గా తీసుకొచ్చి అది సముద్రంలో ఉన్న నాచుని తీసుకొచ్చి మనకి ఆ స్పైరులినాని డైరెక్ట్‌గా అందిస్తే అది శరీరానికి చాలా ఓవర్ డోస్ అవుతుంది. అందువల్ల భూమి మీద దాన్ని ఎట్లా పండించాలో కూడా తెలుసుకున్నారు మనవాళ్ళు. తెలుసుకొని తగిన మోతాదులో మనకందించే విధంగా దాన్ని పండించి, ఎంత మోతాదులో మనం తీసుకుంటే మంచిదో అంత మోతాదు మనకి క్యాప్సూల్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత ఈ పోషకాహారం అంటే ఈ స్పైరులినా ఈ డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల అనేక మంది దీన్ని ప్రొఫెషనల్‌గా కూడా ఎంచుకుంటున్నారు. అంటే ఇదొక జీవనాధారంగా దీన్ని పండిస్తున్నారు. తర్వాత ఈ నాచు మొక్క తినే ఆహారంలో కూడా కలుపుకోవచ్చు. ఎలా? చిన్న స్మెల్లొస్తుంది. ఏ స్మెల్లండి? చూడండి ఎవరైనా సరే స్పైరులినా వేసుకున్న వాళ్ళు ఒకసారి గమనించారో లేదో అది డైజెషన్ అయ్యే ఈ విటమిన్ క్యాప్సూల్ వేసుకుంటే ఎట్లయితే సారీ ఏ విటమిన్ క్యాప్సూల్ వేసుకుంటే ఎలా అయితే మనకి కొంచెం చేప ఆయిల్ గాని, చేప లాంటి వాసన గాని వస్తుందో, అలాగే ఈ స్పైరులినా మింగినప్పుడు కూడా అట్లాంటి సెన్సేషనే ఉంటుంది. అయితే ఈ ఆహారంలో చేర్చుకోవడం కూడా మనకి అలవాటు చేసుకోవాలి. లేదు అంటే కాస్త క్యాప్సూల్ పౌడర్‌ని చిన్న పిల్లలకైతే వేయకూడదండి. 12 సంవత్సరాల లోపల పిల్లలకి వేయకూడదు. అది నేను తర్వాత చెప్తాను ఎవరు వాడకూడదనన్నది. తర్వాత దీన్ని వివిధ రూపాల్లో అంటే మనం ఆహారంతో పాటు తీసుకోవచ్చు. క్యాప్సూల్ రూపంతో పాటు తీసుకోవచ్చు. అయితే ఇది తీసుకోవటం వల్ల ఉట్టి పోషక విలువలేనా? పోషకాహారమేనా? ఇంకేమన్నా ఉందా? మెదడుకొక్కటే మేలు చేస్తుందా? ఇంకేమన్నా కలిగుందా? ఇంకేమన్నా మనకి ప్రయోజనాలుంటాయా అంటే, మానసిక ఆందోళన తగ్గిస్తుందండి. మానసిక ఆందోళన అంటే స్ట్రెస్. ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం గదా! ఎప్పుడు మన బుర్రకి రెస్ట్ ఉండదు. శరీరానికి రెస్ట్ ఇచ్చినా మైండ్‌కి మాత్రం రెస్ట్ ఇవ్వం. ఎవరైనా ఒక్కరు మెసేజ్ చేయండి. నా వాయిస్ క్లియరా? అర్థమవుతోందా? మేడం క్లియరేనండి. మధ్యలో ఒక్కసారి మాత్రం కొంచెం వచ్చింది గానీ, ఇప్పుడైతే క్లియర్‌గానే ఉంది మేడం. ప్రాబ్లమ్ లేదు. ఏమైనా ప్రాబ్లమ్ అయితే నేను వెంటనే ఆన్ చేసుకొని చెప్తానులెండి మేడం. ఓకే మ్యామ్. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ మేడం. ఆ! తర్వాత అటువంటి స్పైరులినాలో మానసిక ఆందోళన తగ్గించే ఒక మహత్తరమైన గుణముంది. తర్వాత ఒత్తిడి ఎక్కువైతే వచ్చేదేంటి? డీఎన్ఏ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. అంటే బాడీలో ఆహ్, ఈ బాడీలో హార్మోన్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. ప్లీజ్ అందరూ మ్యూట్ చేసుకోండి. హలో! గోపిశెట్టి రవి గారు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే. థాంక్ యూ. తర్వాత ఇతర కణాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. ఏంటి? ఈ ఒత్తిడి కదా! మరి దాంతో పాటు క్యాన్సర్ వంటి ఇతర రోగాల బారిన కూడా పడతాం. మరి అట్లాంటివి లేకుండా అటువంటి వాటన్నిటిని స్పైరులినాలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్
నిరోధిస్తాయండి. మానసిక ఆందోళన తగ్గిస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది. తర్వాత బాడీ మీద పడేటువంటి స్ట్రెస్ వల్ల ఆ శరీరంలో కణజాల వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. దాని నుంచి దానివల్ల మనకేమొస్తుంది? క్యాన్సర్. ఈ క్యాన్సర్ రాకుండా కూడా మనకి ఈ స్పైరులినా లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అద్భుతమైన రీతిలో నివారిస్తాయి. తర్వాత ప్రస్తుతం ఇప్పుడొస్తున్న ప్రాబ్లమ్ ఏంటండి? లాస్ట్ 3 ఇయర్స్‌గా 4 ఇయర్స్ 4 ఇయర్స్‌గా మనం దేన్ని ఎదుర్కొంటున్నాం? కోవిడ్. భయంకరమైన కరోనా. హ్మ్. ఈ కరోనా వ్యాధి నుంచి నివారణ పొందటానికి లేదంటే ఆ కరోనా రాకముందు నుంచి ఇవి వాడుతున్న వాళ్ళైతే సేఫ్ అండి. నేను చెప్పగలను. నాకైతే కరోనా పేషెంట్‌లని ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో వాళ్ళని అంటుకొని చక్కగా 103, 104, 105 వరకు ఫీవర్ నోట్ చేసి నేను ట్రీట్‌మెంట్ చేశాను. సో, అది దరిదాపులకు కూడా నా దగ్గరికి రాలా. కానీ ఎవరికైతే ఇమ్యూనిటీ లోపం ఉందో వాళ్ళని పట్టి పీడించేసింది కరోనా. ఈ మన స్పెరులినా వేసుకోవటం వలన బాడీలో ఇమ్యూనిటీ పవర్‌ని ఎక్కువగా పెంచుతుంది. అంతేకాదు గుండె జబ్బులు రాకుండా అరికడుతుంది. ఈ కరోనా వచ్చిన తర్వాత మెయిన్ ఏంటి అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా వచ్చేసింది కదా! ఊపిరాడకపోవడం. ఆ ఊపిరాడకపోవడం వల్ల ఏమైందంటే బ్లడ్‌లో బ్లడ్ అనేది క్లాట్ అయిపోయేది. అంటే గడ్డ కట్టేసేది. ఆ గడ్డ కట్టడం వల్ల ప గుండెకెళ్ళేటువంటి హార్ట్‌కెళ్ళేటువంటి పంపింగ్ సిస్టమ్ అంతా దెబ్బతిన్నది. ఆ దెబ్బతిని ఆ తర్వాత ఈ బ్లాక్స్ అనేవి వెళ్ళి గుండె కవాటాలకి అడ్డం పడి వాటి వలన ఎక్కువగా హార్ట్ అటాక్స్ ఒస్తున్నాయి. చూస్తున్నారా? ఎంత అవరోధాలకు గురైందో శరీరం? ఇమ్యూనిటీ లోపించటం వల్ల జరిగే ఈ పరిణామం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు, ఎన్నో కోట్ల కుటుంబాలు అతలాకుతలమైపోయింది. దేశ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, ఆ! ఉద్యోగ వ్యవస్థ, విద్య మొత్తం అన్ని రంగాలు కూడా చాలా ఎఫెక్ట్ అయినాయి కదా! కేవలం ఇమ్యూనిటీ సిస్టమ్ లోపించటం వల్ల. మరి ప్రస్తుతం ఇంకోటేంటి అంటే గుండె జబ్బులు అంటే హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువవుతున్నాయి. తర్వాత శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ మెయిన్ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా హార్ట్ అటాక్స్‌కి చాలా ఎక్కువగా కారణమవుతుంది. సో, దానిని కూడా తగ్గించటానికి అద్భుతమైనటువంటి నివారణ శక్తి ఈ స్పెరులినాలో ఉంది. తర్వాత ఇది ఇంకోటేంటంటే గ్లిజరైడ్ స్థాయిల్ని తగ్గిస్తుందండి. ట్రైగ్లిజరైడ్ అనే ఒక లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది. దీని ద్వారా గుండె అనేది చాలా భద్రపరచబడుతూ ఉంది. తర్వాత మధుమేహం అంటే షుగర్‌లో ఉన్నటువంటి డయాబెటిస్ ఉంది కదా! ఇప్పుడు డయాబెటిస్ లేని వాళ్ళే లేరు. ఇంటికొకరిద్దరు ఖచ్చితంగా ఉంటున్నారు. ఇదివరకు జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల వచ్చేది షుగర్ అనేది. కానీ ఇప్పుడు అదేం లేదు. ఒక కారణం అంటూ ఏం కనిపెట్టలేకపోతున్నారు సైంటిస్ట్‌లు కూడా. ఈ షుగర్‌లో ఉన్నటువంటి ఒక టైప్ ఆఫ్ డయాబెటిస్ అంటే ఒక టైప్ 2 అనమాట. టైప్ 2 డయాబెటిస్ కూడా ఈ స్పెరులినా నియంత్రిస్తుంది. అర్థమవుతోందండి? టైప్ 2 డయాబెటిస్‌ని కూడా స్పెరులినా చక్కగా నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని అంటే షుగర్ లెవెల్స్‌ని నియంత్రిస్తుంది. మరి శాస్త్రజ్ఞులైతే ఏం చెప్తున్నారో తెలుసా? వారి పరిశోధనలో భాగంగా చక్కగా రోజుకి 2 గ్రాముల స్పైరులినాని తీసుకోవాలి. ఎవరు? టైప్ 2 షుగర్ ఉన్నవాళ్ళు. టైప్ 2 షుగర్ ఉన్నవాళ్ళు రోజుకి 2 గ్రాముల స్పైరులినాని తీసుకోవాలి. ఇలా 2 నెలల పాటు గనుక వారు తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయిపోతాయి. ఇక దీనిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. క్యాన్సర్ కణితి పరిమాణాన్ని తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఏం చేస్తారంటే సైంటిస్టులు దీన్ని కనుక్కోవడానికి జంతువుల పైన పరిశోధన చేసి, వాటి పరిశోధనలో తేలిన సత్యాలన్నిటిని మనకి తెలియచేసి, మనకెంత అద్భుతంగా పనిచేస్తుందో కూడా చెప్తున్నారు. తర్వాత బీపీ ఇది క్యాన్సర్ బారి నుంచి ఖచ్చితంగా కాపాడుతుంది. బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్,
బ్లడ్‌లెస్ అంటే ఎనీమియా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ స్పిరులినాని వాడితే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. రోజువారీ ఆహారంలో దీన్ని తప్పకుండా తీసుకోండి. అంతేకాదు ఎర్ర రక్త కణాల స్థాయిని కూడా పెంచుతుంది. తర్వాత ఎక్కువగా ఎక్సర్‌సైజ్‌లు చేసేవాళ్ళు ఏమవుతారు? అలసిపోతా ఉంటారు. అది ఈ స్పిరులినా వాడటం వల్ల వెస్లీ శ్రీనివాస్ గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. ఈ స్పిరులినా తీసుకోవటం వల్ల అలసట అనేది తగ్గుతుంది. ఎక్కువగా ఈ క్రీడాకారులు అంటే ప్లే గేమ్స్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా స్పైరులినా తీసుకోవాలి. ఈ స్పైలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకునే ఆహారం ఏంటి అంటే స్పైరులినానండి. ఎందుకంటే స్పైస్ లోకి వెళ్ళేటప్పుడు అక్కడ పైన ఆహారం ఏమి ఉండదు. తీసుకెళ్ళటానికి వాళ్ళు ఆక్సిజన్ సిలిండరే మోయలేరు. ఇక వెనక నుంచి ఆహారం ఏం పట్టుకెళ్తారు? కాబట్టి ఈ స్పైరులినా క్యాప్సూల్స్ పట్టుకొని వెళ్ళిపోతారు. అది రోజుకొకటి వేసుకుంటే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకుంటే ఇంకేం తినాల్సిన అవసరం లేదు. ఫస్ట్‌లో నేను గూడా అదే జేసేదాన్ని. నాకు తిండంటే చాలా కష్టం. బాక్స్‌లో మోసుకెళ్ళడం అంటే అసలు ఇష్టం ఉండదు. సో, ఈ స్పైరులినా క్యాప్సూల్ వేసుకుంటే అసలు ఆకలి వేయదు. అలా అని తినడం మానేయకండే. మనకు హ్యాపీగా ఫుడ్ కన్నా ఎక్కువగా మంచిదిచ్చారు కదా! అని జెప్పేసి తినటం మానేయకండి. మినిమమ్ ఆహారం తీసుకోవటం అనేది అవసరం. కాబట్టి అయితే ఈ స్పైరులినా ఎంత మొత్తంలో తీసుకోవాలో న్యూట్రిషన్‌లో అడిగి మనం తెలుసుకోలేము. మన ఇంట్లో మనం పండిస్తున్నాం గదా! అని మనం కప్పులు మింగగలమా? లేదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి అద్భుతంగా స్పైరులినాని క్యాప్సూల్ రూపంలో గౌతమ్ బాలి గారు మనకు అందించారు. ఇది ఎంఆర్‌పీ ఎంతండి? తెలుసా? ఎంఆర్‌పీ ఆహ్, ఏంటది? డీపీ ప్రైస్ ఎంతో తెలుసా మీకు? 420 మేడం. హలో! యెస్. 420 డీపీ. ఎంఆర్‌పీ 500. పీవీ నో మేడం. 421 ఎంఆర్‌పీ మేడం. డీపీ 360 మేడం. ఓకే. ఓకే. డన్. ఎందుకంటే నేను ఆ షీట్ పట్టుకోలేదు. సారీ. ఓకే మ్యామ్. థాంక్ యూ. కాబట్టి ఈ స్పైరులినాని ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. 12 సంవత్సరాల లోపలున్న వాళ్ళకి దీనిని ఇవ్వకూడదు. ఎవరెవరు తీసుకోకూడదో ఒకసారి నోట్ చేసుకోండి. దీర్ఘకాలిక రోగగ్రస్తులైనటువంటి థైరాయిడ్ ఉన్న వాళ్ళు గాని, దీర్ఘకాలిక రోగగ్రస్తులు అంటే క్యాన్సర్ కీమోలు, రేడియేషన్స్, సర్జరీస్ ఆ లెవెల్‌కి వెళ్ళిన వాళ్ళు థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్‌లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయకండి. తర్వాత కిడ్నీ డయాలిసిస్ చేసుకుంటున్న వాళ్ళకి ఇవ్వకండి. హార్ట్‌లో స్టంట్‌లేసిన వాళ్ళకి గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి వాల్వ్స్ బ్లాక్ అయ్యి బైపాస్ సర్జరీస్ జరిగిన వాళ్ళకి కానీ స్పిరులినా ఇవ్వకండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు అసలు వేసుకోకండి. వీళ్ళు మాత్రము ఆప్ చేసి మిగతా వాళ్ళు వాడొచ్చు. ప్రెగ్నెన్సీ లేడీస్‌కి, పాలిచ్చే తల్లులకి ఇవ్వకండి. నోట్ చేసుకున్నారనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రొడక్ట్‌లోకి వెళ్దామా మరి? నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటి అంటే అలోవెరా. ఈరోజు ఈ ఇమ్యూనిటీ బూస్ట్ కోసం చెప్పడానికి కూడా ఒక కారణం ఉందండి. ఏంటి అంటే సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా వచ్చేవి ఏంటి అంటే డిహైడ్రేషన్. డిహైడ్రేషన్ ఎందుకొస్తుంది? బాడీలో తగినటువంటి తేమ లేకపోవటం వల్ల, బాడీలో వాటర్ కంటెంట్స్ ఎక్కువ లేకపోవటం వల్ల, తర్వాత ఎక్కువగా డిసీజెస్ అనేవి సమ్మర్‌లోనే వస్తున్నాయి. ఏంటి సన్ స్ట్రోక్ ఒకటి, డయేరియా, వామిటింగ్స్, ఫీవర్స్, తర్వాత ఎక్కువగా హెడేక్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎందుకొస్తున్నాయంటే ఎక్కువ మనకి ఎండ వేడి ఎక్కువవుతుంది. వాతావరణంలో వేడి ఎక్కువవుతుంది. నెక్స్ట్ సమ్మర్ కాబట్టి ఎక్కువగా పొల్యూషన్ గూడా ఎక్కువొస్తుంది. తర్వాత ఇంక చదువుతున్న పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ సీజన్ కదా! ఎగ్జామ్స్ టెన్షన్ ఒకటుంటుంది వాళ్ళకి. ఆ టెన్షన్ వల్ల కూడా వాళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు. చదువుతారు. టెన్షన్ ఎక్కువ ఫీల్ అవుతా ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం ఈ ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చేసిన తర్వాత పిల్లలంతా ఇంట్లోనే ఉంటారు. ఈవినింగ్ అయితే ఏం చేస్తారు? చక్కగా బయటకెళ్తారు. ఈవినింగ్ వాక్ అనుకోని వెళ్తారు. వాక్ గాదు. అక్కడ ఓకులు తెచ్చుకొనే ఫుడ్ తింటారు. కదా!
ఆ ఫుడ్ మెయిన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాని నుంచి నివారణ పొందటానికి అంటే ఇంట్లో తినడానికి అలవాటు చేసుకోవాలి. దానికోసం తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే సమ్మర్‌లో మనకి ఫంక్షన్స్ ఎక్కువండి. మ్యారేజెస్ కావచ్చు, మేడం వాయిస్ బ్రేక్ రిసెప్షన్స్ అవుతుంది మేడం. చాలా జరుగుతా మేడం వాయిస్ ఉంటాయి బ్రేక్ అవుతుంది కదా! సో ఈ రిసెప్షన్స్ వెళ్ళాము అంటే గుడ్ మార్నింగ్ ఎక్కువగా మేడం. స్పైసీ ఫుడ్డే తినాల్సొస్తుంది. గుడ్ ఆ మార్నింగ్ మేడం. స్పైసీ ఫుడ్ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే. ఓకే. ఇప్పుడు మేడం వాయిస్ బ్రేక్ ఇప్పుడు వినిపిస్తుందా? లేదండి ఇప్పుడు ఇంకా ఓకేనా? బ్రేక్ వస్తుంది. లేదండి బ్రేక్ ఉంది. ఓకే. ఇప్పుడు ఓకేనా అండి? లేదండి ఇంకా బ్రేక్ గుడ్ వస్తుంది. మార్నింగ్. బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు మేడం బ్రేక్ అవుతుంది. మేడం బ్రేక్ అవుతుందండి. మేడం వాయిస్ అస్సలు కనపడట్లేదు చూడండి ఒకసారి. హలో మేడం మేడం ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా? లేదండి అస్సలు హలో వినిపించట్లేదు. మేడం ఇప్పుడు 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 వినిపిస్తుందా? హలో అయ్యో ఎక్కడైతే మనం అక్కడే కూర్చున్నాం మేడం. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా? ఆ, హలో ఇప్పుడు పర్వాలేదు మేడం కానీ హలో కొంచెం బెక్కుతుంది. హలో ఓకే మ్యామ్. ఓకే. ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే అండి. ఇది సమ్మర్ ఓకే. సీజన్ కదా! సమ్మర్ సీజన్ లో మనకి ఫంక్షన్స్, మ్యారేజ్, రిసెప్షన్స్ ఎక్కువగా కండక్ట్ చేస్తా ఉంటారు. సో ప్రతి దగ్గరికి మనం అటెండ్ అవుతూ ఉంటాం. అక్కడ స్పైసీ ఫుడ్‌కి బలైపోతూ ఉంటాం. సో మరి ఆ స్పైసీ ఫుడ్ తిని కడుపులో మంట, అసిడిటీస్ వస్తుంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కడుపులో నొప్పి, అరగకపోవడం, పొట్ట పొంగడం, వామిటింగ్స్, మోషన్స్ ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులకి గురవుతూ ఉంటాం కదా! తినవలసి వచ్చిన పరిస్థితి వచ్చిన మన దగ్గర అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఉందండి. అదేంటో తెలుసా? అలోవెరా. అలోవెరాని మనం చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. మాకు పల్లెటూరులోనైతే ప్రతి ఇంటి ముందు దిష్టి కట్టుకుంటారు. వినిపిస్తుందండి నా వాయిస్? మేడం మెసేజ్ చేయండి. వినపడుతుంది. ఓకే. ఓకే. అయితే ప్రతి ఇంట్లో కూడా దిష్టికి పైన కట్టుకుంటా ఉంటారు. కానీ దిష్టికి కాదండి. అది దిష్టికి ఒక్కటే కాదు. దానిని మన ఓరల్‌గా తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఫస్ట్ మనకు కనిపించే మొదటి ప్రయోజనం ఏంటంటే, అలోవెరాలో అద్భుతమైనటువంటి చలవ చేసే గుణం ఉందండి. అద్భుతంగా చలవ చేసే గుణం ఉంది. అంతేకాదు దానిలో స్కిన్ డిసీజెస్‌ని కూడా తగ్గించే అద్భుత గుణాలున్నాయి. చాలా ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు అలోవెరాలో ఉన్నాయి. అయితే అనేక సంవత్సరాలుగా ఇది అలోవెరా చాలా మంచిగా అందరూ దీన్ని వాడటానికి ఇష్టపడుతున్నారు. అలోవెరాలో చలవ చేసే గుణంతో పాటు, స్కిన్ డిసీజ్‌ని తగ్గించే గుణంతో పాటు ఇంకా అద్భుతమైన గుణాలు చెప్పనా? మీకెవరికైనా తెలుసా? తెలియకపోతే అందరూ చక్కగా బుక్ అండ్ పెన్ పెట్టుకొని నోట్ చేసుకోండి. ఎవరికైనా సరే ఫ్రీ మోషన్ కాకపోతే అంటే మలబద్ధకం, మోషన్ అనేది కొంతమంది స్టోర్ చేసుకుంటారు. 2 రోజులకోసారి, 3 రోజులకోసారి వెళ్తా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ అలోవెరా వాడటం వల్ల మలబద్ధకం అంటే పైల్స్ అనే ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా మన అలోవెరాని వేయొచ్చండి. పైల్స్, గ్యాస్ట్రిక్ ఇట్లాంటి వాళ్ళకి మలబద్ధకం పోగొడుతుంది. కీళ్ళ నొప్పులు అంటే ఆర్థరైటిస్ తెలుసు కదా! కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా మేడం సిగ్నల్ ప్రాబ్లం అని నేనేం చేయలేను. నేను అసలు కూడా కదలలేదు. వినిపిస్తుందా? హలో ఓకే మేడం. ఓకే. ఓకే. పర్వాలేదు మేడం. ఓకే. కీళ్ళ నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చక్కగా నివారణ కల్పిస్తుంది. తర్వాత
కొన్ని రకాలైనటువంటి సమస్యలు అసలు వాటితో అలోవెరాతో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటో చెప్పనా? ఎవరికైనా సరే పీరియడ్స్ ప్రాబ్లంలో కొంతమందికి పీరియడ్స్ అవుతారు. కానీ బ్లీడింగ్ కరెక్ట్ గా అవ్వదు. 1 or 2 days కూడా కష్టంగా అవుతుంది. ఒక్క ప్యాడ్ జెంట్స్ ఎవరైనా ఉన్నా గానీ ఏమనుకోకండి. ఇది ఇంట్లో అందరికి మీ ఆడవాళ్ళకి ఐ మీన్ వైఫ్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, డాటర్స్ కావచ్చు, ఇదందరికీ కామన్ ప్రాబ్లమ్స్. వీటిని గురించి మాట్లాడటంలో తప్పులేదు. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి పీరియడ్స్ అయ్యేటప్పుడు ఆగిపోవడం, ఆ బ్లీడింగ్ కూడా కరెక్ట్ గా కాకపోవటం, కొంతమందికైతే అయిన బ్లీడింగ్ స్మెల్ రావటం ఇట్లా జరుగుతా ఉంటుంది. అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ అలోవెరా క్యాప్సూల్ వేసుకోవటం వల్ల ఫ్రీక్వెంట్ గా బ్లీడ్ అనేది మన బాడీలో వేస్ట్ బ్లడ్ అనేది లేకుండా నీట్ గా లేడీస్ కి ఏ ప్రాబ్లం లేకుండా క్లియర్ అవుతుంది. కడుపులో నొప్పి మేడం మేడం గుడ్ పీరియడ్స్ మార్నింగ్. అయ్యేటప్పుడు ఫస్ట్ 1 or 2 days 1 or 2 days pain వస్తుంది. మేడం మేడం మ్యూట్ చేసుకోండి. చెప్పండి చెప్పండి. మేడం హలో మేడం మేడం గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ అస్సలు వినపట్లేదు మేడం, అస్సలు వినపట్లేదు. వినపట్లేదా? అస్సలు అంటే బాగా ఒక్క బ్రేక్ నిమిషం ఉండండి, నేను బయటకు వస్తాను టోటల్ గా. ఇప్పుడు వినిపిస్తుందా? మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇప్పుడు బాగానే వినిపిస్తుంది మేడం. ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం. మేడం 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 గుడ్ మార్నింగ్ మేడం. దీనికి సంబంధించిన టాపిక్ ఇస్తారు. సునీత ఆవిడ లేరేంటి? మేడం లేరు. మేడం లేరు. మళ్ళీ అంటే బయటకు వచ్చి మళ్ళీ వస్తారేమో, అందుకే వాయిస్ రాదు. ఓకే మేడం యాడ్ అయ్యే వరకు మనం మాట్లాడదామండి. ఎందుకంటే మేడం సిగ్నల్ ప్రాబ్లం వల్ల పాపం ఆవిడ అప్పుడే వచ్చారట బయటకి ఆడుకో వెళ్ళి. పాపం బాగా టైర్డ్ అయి ఉన్నా కూడా మనకి సెషన్ ఇస్తానని పాపం వచ్చారు. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇవ్వండి చాలు అని చెప్పాను. కానీ అసలు ఆవిడకి బాగా సిగ్నల్స్ లేకపోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే ఈ లోపు మనము యాడ్ అయితే యాడ్ అయ్యారు, లేదంటే మనకు చూడండి లీడర్స్. ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా అలోవెరా గురించిని, తర్వాత అలోవెరా గురించి, స్పిరులినా గురించి. అలోవెరా గురించి ఇంకెవరైనా చెప్పగలుగుతారా? అలోవెరా తీసుకుంటే మనకి అసలు యాక్చువల్‌గా 2 కొబ్బరి బొండాలు తాగితే ఎలాగో అంత చలవ చేస్తుందండి. ఈ వేసవికాలం అలోవెరా గాని, ఆమ్లా గాని ఎంత వాడుకుంటే అంత మంచిది. మేడం చెప్పినట్టు మనకిప్పుడు ఫంక్షన్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి మనం లేకపోయినా తింటున్నాం అనుకోండి. సో, ఈ మనకి ప్రేగుల్ని జీర్ణక్రియ అన్నదాన్ని శుభ్రపరిచి మనకి యాసిడిటీ లేకుండా చేస్తది నిజంగానే అలోవెరా. స్కిన్‌కి మంచిది. హెయిర్ బావుంటది. అంటే అన్ని విధాలుగా కూడా.
అలోవెరా అనగానే మేడం గారు చెప్పారు కదా మా ఇంటి సైడ్ బయటన కడతారండి అని. ఓకే. బయటన కట్టేది గాని, మన ఇంటి ముందు పండించేది గాని ఇది కాదండి ఆ అలోవెరా. ఆ అలోవెరాకి ఒక ఫ్లేవర్ కూడా వస్తుంది. మన అలోవెరాలకి ఎప్పుడు కూడా ఫ్లేవర్ రాదు. సో, దాని నుంచి తీసి తయారు చేసేదే ఆ అలోవెరా. సో, దానివల్ల మన ఆ అలోవెరా మాత్రం హెల్త్ విషయంలో ప్రతిరోజు నేను ఈ వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి మానేయడం జరిగింది గానీ, మాక్సిమం అయితే ఏ ఒక్క రోజు నేను అలోవెరా ఏసుకోకుండా ఉండను. ప్రతిరోజు మార్నింగ్ 2 క్యాప్సూల్స్ ఏసి ఊరుకుంటాను. ఎందుకంటే నాకు స్టార్టింగ్ చాలా వరకు గ్యాస్ట్రిక్ ఉండేది. అది అలోవెరాతో నాకు చాలా తక్కువ రోజుల్లో 7 డేస్‌లోనే తగ్గడం జరిగింది. అయితే అప్పటినుంచి నేను మిగతా పూటలు ఏసుకోకుండా ఓన్లీ మార్నింగ్ లెగ్గానే 2 కంపల్సరీగా 2 క్యాప్సూల్స్ అయితే వేసుకొని ఇంక ఊరుకుంటా. కానీ ప్రతిరోజు ఏసుకుంటానండి. మార్నింగ్ కొలెస్ట్రాల్ ఒకటి, ఈ 2 అలోవెరా క్యాప్సూల్స్ కంపల్సరీ వేసుకుంటాను. ఎందుకంటే బాగా చలవ చేస్తది. ఎందుకంటే నాది హీట్ బాడీ. దాంతో పాటు నాకు ఎండొస్తే చాలు బాడీ మొత్తం ర్యాషెస్ లాగా వచ్చేసేవి. సో, నేను అది వాడిన తర్వాత నాకసలు రావడం మానేసాయన్నమాట. రావడం మానేసాయి. అజీర్తి పోయింది. దాంతో పాటు ఏంటది బాడీకి చలవ చేయడంలో హెయిర్ అయితే నాకు చాలా వరకు ఊడిపోయి తలంతా ఒక రకంగా కనిపించేది. ఇప్పుడు అలా కాదు. అంటే చాలా వరకు ఊడిపోకుండా దాన్ని ఇది కూడా చెప్తారు. అంటే నెయిలు, స్కిన్ ఎలా వాడతామో హెయిర్ ఊడిపోతే, దాంతో పాటు అలోవెరా కూడా ఇచ్చుంటే ఇంకా బాగా అద్భుతంగా పనిచేస్తదండి. వినిపిస్తుందా మేడం ఎవరికైనా? ఎవరో ఆన్ గుడ్ మార్నింగ్ చేస్తున్నారా? మేడం. ఓకే మేడం, క్లియర్ ఉంది. ఆ! ఓకే. శాంతకుమారి మేడం, సునీత మేడం యాడ్ అయ్యారు. మేడం. వచ్చేస్తాను. సారీ, సిగ్నల్స్ పర్వాలేదు. చాలా వీక్ గా ఉన్నాయి ఇక్కడ. అవునా మేడం? పాపం మీకు ఇబ్బంది పెడుతున్నాం. సారీ మేడం. మేము చెప్పాలి మీకు సారీ. పర్వాలేదు. ఓకే వినిపిస్తుందా మేడం. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గా? క్లియరే మేడం. క్లియరే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయినా టైం పర్వాలేదు ఆ! కదండి? పర్వాలేదు మేడం. పర్వాలేదు. ఓకే. తర్వాత ఈ పీరియడ్స్ టైంలోనే వచ్చే గంట నొప్పి అంటే కడుపులో నొప్పి వస్తుంది కదా, దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. పీరియడ్స్ మహేష్ టైంలో వచ్చేటువంటి ఆ పెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో అంటే డెలివరీ అయిన తర్వాత కొంతమందికి బ్లీడింగ్ అనేది అవ్వదు. అంటే క్లాట్స్ పడుతూ ఉంటాయని అంటారు. కొంతమంది కడుపులో నొప్పి వస్తుంది అని అంటారు. అయితే పెద్దవాళ్ళు ఏంటంటే అప్పట్లో ఇంగువ, బెల్లం అని తినిపిచ్చేవారు. అది తింటే లోపల ఎక్కడన్నా చెడు రక్తం అంటే ఇంకా పేరుకుపోయినటువంటి బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉంటే అది పడిపోయేది. సో, ఇప్పుడు అట్లా కాకుండా డాక్టర్సే హాస్పిటల్‌లో డెలివరీ అయిన వెంటనే క్లీన్ చేసేసి పంపించేస్తున్నారు. అయినా కొంతమందికి బ్లీడ్ అనేది కరెక్ట్‌గా కాదనమాట. సో, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉండటానికి మన అలోవెరా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత అరుగుదల అంటే డైజెషన్ సిస్టమ్‌ని కరెక్ట్‌గా పనిచేసే విధంగా ఉంచుతుంది. పనితీరుని మెరుగుపరుస్తుంది. తర్వాత హెయిర్, హెయిర్ పెరగటానికి కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. కళ్ళకి చాలా చలవ చేస్తుంది. కొంతమందికి కళ్ళ చుట్టూ బ్లాక్ హెడ్స్ వస్తాయి కదా! అంటే బ్లాక్ స్కార్స్ వస్తాయి. కళ్ళ చుట్టూ నల్లగా ఉంటాయి. అది ఎందుకొస్తుంది అంటే కొంతమందికి హీట్ వల్ల రావచ్చు, నిద్ర లేకపోవడం వల్ల రావచ్చు, తర్వాత సిస్టమ్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకి కూడా ఈ కళ్ళ చుట్టూ బ్లాక్‌గా అయిపోతూ ఉంటుంది. సో, స్ట్రెస్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఈ కళ్ళ చుట్టూ నలుపులనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత పిగ్మెంటేషన్ ఎక్కువగా ముక్కు పైన, బుగ్గల పైన ఎక్కువ వస్తూ ఉంటుంది. అదెందుకొస్తుంది అంటే సూర్యకిరణాలనేవి యూవీ కిరణాలనేవి మొఖం మీద అల్ట్రా వైరస్ కిరణాలంటాం కదా! అవి ఎక్కువగా మన మొఖం మీద పడటం వల్ల ఎండ తీవ్రతకి స్కిన్ అనేది బర్న్ అవుతుంది. ఆ బర్న్ అయ్యే సెన్సేషన్‌ని తగ్గించాలి అంటే తప్పనిసరిగా ఈ అలోవెరాని వాడుతూ ఉండాలి. తర్వాత దీనిలో కలబంద రసంలో ఉన్నటువంటి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అద్భుతమైన గుణాలనిస్తాయండి. చాలా మంచిగా ఉపయోగపడతాయి. తర్వాత బాడీలో డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. అంటే డిహైడ్రేషన్ అంటే దుర్దాహం, కొంతమంది సన్ స్ట్రోక్ వచ్చి పడిపోతా ఉంటారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ రానీయకుండా నివారిస్తుంది. తర్వాత ఇంకా ఇదేంటంటే
వ్యాధి ఏమన్నా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ వ్యాధితో పోరాడే గుణం ఉందండి. చూడండి మరి అలోవెరా కలబందాన్ని తీసి పారేస్తారు. నిజంగా నేనే పడేస్తున్నాను. ఎందుకంటే మాకిక్కడ గుత్తులు గుత్తులుగా వచ్చేస్తుంది మా ఇంటి దగ్గర. ఏ అది మనం అలా చేయటానికి మనం ఏం చేయలేం కదా! డైరెక్ట్‌గా మనం తీసుకునేది కాదది. ఓరల్‌గా మనం తినాలి అంటే దాన్ని డ్రై చేయాలి, పౌడర్ చేయాలి, క్యాప్సూల్ రూపంలో మనం తయారు చేసుకోవాలి. సో, ఆ ఎక్విప్‌మెంట్ అంతా మన దగ్గర ఉండదు. కనుకనే మన కంపెనీ ఏం చేసింది అంటే చక్కగా మనకి క్యాప్సూల్ రూపంలో అందించింది. నేను డీపీ, ఎంఆర్‌పీ ఇవి చెప్పను. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. నాకు సిగ్నల్ కూడా చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. అవి మీ మేడం మీకు డీటెయిల్స్ అందిస్తారు. లేదంటే స్క్రీన్స్ పెడతారు. ఓకేనా? నేను ఇంపార్టెన్స్ ఒకటే చెప్పేస్తాను. అయితే ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎప్పటినుంచో ఉన్న వాళ్ళైనా, అల్సర్స్ ఉన్న వాళ్ళైనా, తర్వాత డైజెషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయని వాళ్ళైనా రోజు ఉదయం 2 క్యాప్సూల్స్ వేసుకోవటం చాలా మంచిది. రోజు ఉదయం 2 క్యాప్సూల్స్ పరగడుపునైనా వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాతైనా వేసుకోవచ్చు. ఉదయం 2, సాయంత్రం 1 ఖచ్చితంగా వేసుకోండి. ఇది డోసేజ్ అండి. ఎవరైనా సరే ఒకవేళ చిన్న పిల్లలకి మాత్రం మన ప్రొడక్ట్ ఏది ఇవ్వకూడదు. 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి మన ప్రొడక్ట్ సప్లిమెంట్స్ ఏవి కూడా ఇవ్వకూడదు. వాళ్ళకి ఇవ్వవలసినవి వేరే ఉన్నాయి. అది వీలైతే నాకు మరలా ఏదైనా అవకాశం ఉంటే గనక అప్పుడు నేను షేర్ చేస్తాను. ఓకేనా? ఇది చాలా జాగ్రత్తగా వాడాలి. ఎప్పుడైనా సరే ఈ కలబందని అంటే అలోవెరాని ఎవరైనా సరే తీసుకోవచ్చు. ఎవరు తీసుకోకూడదు, ఎవరు తీసుకోవచ్చు అననేది ఏమీ లేదు. దీన్ని ఎవరైనా వాడొచ్చు. ఓకే అండి? ఓకే. తర్వాత స్కిన్ డిసీజ్‌ని కూడా తగ్గిస్తుంది. చెప్పాను కదా! స్కిన్ మీద ఎటువంటి ర్యాషెస్ గాని, లేదు అంటే కొంతమందికి మచ్చలొచ్చి ఉండిపోతాయి. అంటే ఏమైనా పుండ్లు పడి లేదు అంటే గజ్జి, తామర ఇట్లాంటివేమన్నా వచ్చి తర్వాత ఇంకా ఏమన్నా పింపుల్స్ లాంటివి మొఖం మీదొచ్చి మచ్చల్లాగా నల్లగా మచ్చలుండిపోతాయి. అట్లాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ అలోవెరా క్యాప్సూల్ వేసుకోవటం వల్ల ఆ మచ్చలు తగ్గుతాయి. ఓకేనా? తర్వాత నెక్స్ట్, నెక్స్ట్ ప్రొడక్ట్ ఏం చెప్పుకుందాం? నెక్స్ట్ ప్రొడక్ట్ నాకు చాలా ఇష్టమైంది. ఏంటో తెలుసా అండి? ఆమ్లా. ఆమ్లా. ఇది అద్భుతమైనటువంటి గుణాలే కాదు. మంచి పోషకాహారాన్ని ఇస్తూ మనిషిని అన్ని శరీరం తల వెంట్రుక దగ్గర నుంచి అరికాలు వరకు కూడా దీని ఉపయోగాలు మనిషికి చాలా ఉన్నాయండి. ఆమ్లా తీసుకోవటం వల్ల మనకి ఉపయోగాలు ఏమున్నాయని అనుకుంటున్నారేమో. ఆమ్లా తీసుకోవటం వల్ల ఒక జుట్టుకే కాదండి. జుట్టొక్కటే కాదు. మిగతా అంటే ఆహ్, జుట్టు వరకు మనకి ఆమ్లా ఎక్కువ వాడతాం అనుకుంటాం. కానీ ఉదయాన్నే మార్నింగ్ సిక్‌నెస్ అని ఉంటుంది. అంటే కొంతమందికి లేవగానే కొంచెం వామిటింగ్ సెన్సేషన్, తల తిరిగినట్లు ఉండటం, వికారంగా ఉండటం ఇలా అనిపిస్తుంది. సో, మార్నింగ్ సిక్‌నెస్‌ని తగ్గించే అద్భుతమైన గుణం ఆమ్లాలో ఉంది. తర్వాత ఎవరికైనా నీళ్ళ విరోచనాలు అవుతుంటాయి. ఆ నీళ్ళ విరోచనాలను అరికట్టే ఒక మహత్తరమైన గుణం ఉంది. నీళ్ళ విరోచనాలను తగ్గిస్తుంది. తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లివరు అంటే లంగ్స్, ఊపిరితిత్తులు, కాలేయం తర్వాత వీటిని ప్యూర్ చేస్తుంది. అంటే వాటిలో ఎటువంటి ఆహ్, డస్ట్ గాని లేకపోతే చాలా మందికి అలర్జీస్ ఉంటాయి గదా! డస్ట్ అలర్జీ అని పోపులు పెట్టిన ఇంట్లో తిరగమాతలు వేసినా గాని తుమ్ముతారు, దగ్గుతారు, విపరీతమైన ఆందోళన పడిపోతారు. అట్లాంటి వాళ్ళకి ఈ సమస్యలనేవి లేకుండా నియంత్రిస్తుంది. తర్వాత నెయిల్ ప్రాబ్లమ్ అంటే గోర్లు కూడా కొంతమందికి పెళుసుగా ఉంటాయి. ఆ పెళుసుతనం అనేది తగ్గిస్తుంది. తర్వాత ఇంకా చెప్పాలి అంటే ఇది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆమ్లా ఇమ్యూనిటీని అద్భుతంగా పెంచుతుంది. తర్వాత ఇంకా మనకి ఆహ్, ఈ ఆస్తమా ఉన్నవాళ్ళు చూడండి. ఆస్తమా ఉన్న వాళ్ళకి పాపం ఎప్పుడు
ఏ సీజన్ అని కాదు. ఒక వేసవి కాలంలోనే కాస్త ఉపశమనం తీసుకోగలుగుతారు వాళ్ళు. చిన్న వర్షం పడినా, మబ్బులేసినా, శీతాకాలం అయితే అసలు చెప్పక్కర్లేదు. నరకమే వాళ్ళ పరిస్థితి. ఇట్లా ఈ దీర్ఘకాలికమైనటువంటి సమస్యలున్న వాళ్ళు ఎవ్వరైనా సరే ఈ ఆమ్ల వాడటం వల్ల ఎంతో ప్రయోజనాలను పొందుకుంటారు. ఆస్మాని కంట్రోల్ చేస్తుంది. లివర్‌లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతటిని తొలగిస్తుంది. కఫం తీసేస్తుంది. తర్వాత బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. ఎక్కువగా ఆమ్ల వాడటం వల్ల మనకేంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది పెరుగుతాయి. మరి అంతేకాదు ఇమ్యూనిటీ లెవెల్స్‌తో పాటు మనకి స్కిన్ అనేది షైనింగ్ ఇస్తుందండి. స్కిన్ గ్లోనెస్ పెంచుతుంది. హెయిర్ కూడా నరిష్ చేస్తుంది. అంటే హెయిర్ చక్కగా అందంగా ఒకలాంటి మెరుపుదనంతో ఉంటుంది. హెయిర్ బ్లాక్ వస్తుంది. జుట్టు అనేది నల్లగా ఉంటుంది. తర్వాత అసలు ఎన్ని అద్భుతమైన గుణాలు కదా! ఇవన్నీ మనకు ప్రకృతి నుంచే వస్తున్నాయి. కానీ ప్రకృతి నుంచి వచ్చే ఈ అద్భుతమైనటువంటి వనమూలికలను మనం తయారు చేసుకొని డైరెక్ట్‌గా తినలేం కదా! అందుకనే మనకి ఎంత తీసుకోవాలో, ఎంత మోతాదులో మన శరీరానికి అవసరమో, అంత మోతాదులో మనకి చక్కగా మన గౌతమ్ బాలి గారు అందించారు. సో, దీనికి అద్భుతమైన పేర్లు కూడా ఉన్నాయండి. ఏంటో తెలుసా? సూపర్ ఫ్రూట్ అంటారు. సూపర్ ఫ్రూట్ అంటే ఆమ్ల, ఉసిరి. తర్వాత దీనికి ఇంకొక పేరుంది. ఏంటంటే గూస్‌బెర్రీ. ఇండియన్ గూస్‌బెర్రీ అంటే మన ఉసిరికాయ. మరి ఇంత మంచి ఈ ఆమ్లాని మనం వాడకుండా ఎలా ఉంటాం చెప్పండి? తర్వాత జీర్ణాశయాన్ని చక్కగా దాని పనితీరుని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థని. తర్వాత రోజువారీ మన ఆహారంతో పాటు ఏ విధంగానైనా తీసుకోవచ్చు. క్యాప్సూల్ వాడాలి అనేమి లేదు. మీకు సీజన్‌లో అయితే దొరుకుతాయి. అన్ సీజన్‌లో మనకి మన ప్రొడక్ట్ తప్ప ఇంకేం దొరకదు. కదా! ఈ సీజన్‌లోనే ఉసిరికాయలు బాగా ఎక్కువుంటాయి. కొంతమంది ఊరబెట్టుకుంటారు. కొంతమంది పచ్చడి చేసుకుంటారు. ఇంకా రకరకాలుగా ఈ రెసిపీస్ చేసుకుంటారు. కానీ మన అందరికీ పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఈజీగా మింగించగలమంటే అది మన క్యాప్సూల్ ఒకటే. ఎంత మోతాదులో మింగాలో అంత మోతాదులో తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా రిచ్‌గా ఉంటాయండి ఇందులో. తర్వాత స్కిన్ రింకిల్స్ వస్తాయి. ముడతలు. ఆ ముడతలు రానీయకుండా అంటే 30లో 60, 20లో 40 ఇలా ఏజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. స్కిన్ ముడతలు పడిన వాళ్ళకి. అట్లా ముడతలు పడనీయకుండా నివారిస్తుంది. చూసారు కదా! ఎన్ని అద్భుతమైన గుణాలున్నాయి కదా మరి. తర్వాత బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఎప్పటికప్పుడు శరీరం యాక్టివ్‌నెస్ పెరుగుతుంది. ఎనర్జీగా ఉంటుంది. అర్ధరాత్రి లేచినా గాని కంచు కంఠంలా మోగుతుందన్నమాట వాళ్ళ స్వరం. అర్థమైందండి? కాబట్టి మన ఈ వెస్టేజ్ ఆమ్లాని పుష్కలంగా వాడుకోవచ్చు. దీనిలో ఉన్న విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ సి అద్భుతంగా ఉంటుంది. విటమిన్ సి అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తగిలిన గాయాలను, మెయిన్ దెబ్బల్ని తొందరగా మాన్పడానికి అవకాశం ఉంటుంది. వూండ్స్ ఉన్న వాళ్ళు గాని, సర్జరీస్ జరిగిన వాళ్ళకి కానీ విటమిన్ సి అనేది చాలా అవసరం. ఆ విటమిన్ సి ఇస్తే ఎవరో ఆ రమణ గారంట మ్యూట్ చేసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఫైటోకెమికల్స్ అని ఈ ఉసిరిలో ఫ్లావనాయిడ్స్ ఉంటాయండి. ఫ్లావనాయిడ్స్, పాలిఫెనాల్స్ ఇవి టాన్సిల్స్ ని కూడా రానియకుండా ఆపుతాయి. హలో 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 రమణ గారు చెప్పండి మేడం అన్న. మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఖనిజాలు ఎక్కువ ఉంటాయండి. ఖనిజాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఫైబర్ ఉంటుంది. విటమిన్ సితో పాటు ఉసిరిలో విటమిన్ ఏ ఉంటుంది, బి కాంప్లెక్స్ ఉంటుంది, B1, B2, B3 ఇలాగా విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఈ ఈ యొక్క మన ఉసిరి అనేది రోగనిరోధక శక్తినే కాదు, చర్మ ఆరోగ్యానికే కాదు, జుట్టు పెరగటానికి కూడా
అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో వెస్టేజ్ ఆమ్లా మనకి ఎంతో అవసరమైనటువంటి ప్రోడక్ట్. ఓకేనా? ఇది వాడుకోవటం వల్ల అన్ని రకాల ప్రయోజనాల్ని మనం పొందుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, మెయిన్ ప్రోడక్ట్ అండి, అసలైంది. అదేంటి అంటే వెస్టేజ్ వారి ఫ్రెష్నప్ డ్రింక్ అండి. ఫ్రెష్నప్ డ్రింక్. ఈ ఫ్రెష్నప్ లో ఉన్నటువంటి అద్భుతమైన గుణం ఏంటో చెప్పమంటారా? సమ్మర్ సన్ స్ట్రోక్ నుంచి కాపాడుతుందండి. తర్వాత ఇప్పుడు ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్తే ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఏంటి? ఓఆర్ఎస్. ఓఆర్ఎస్ తాగొచ్చా? అస్సలు తాగకూడదు. ఎందుకు తాగకూడదంటే ఆ ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా మనకి ఎంతో హాని కలిగిస్తాయి. పైగా దేనిలో ప్యాక్ చేస్తున్నారు వాళ్ళు? పాలిథిన్ ప్యాకింగ్ కదండి. పాలిథిన్ ప్యాకింగ్, కవర్ లోపలంతా పాలిథిన్ ప్యాకింగ్. ఈ ప్యాకింగ్ లో ఎక్కువగా నిలవ ఉండటం వల్ల చాలా రకాలైనటువంటి కెమికల్, కొన్ని రకాల ఎంజైమ్స్ అనేవి వాటిలో రిలీజ్ అవుతా ఉంటాయి. అసలు ప్లాస్టిక్ వాడకమే వద్దు బాబోయ్ అంటుంది గవర్నమెంట్. కానీ దానివల్ల ఎక్కువ ఇన్కమ్ కూడా వాళ్ళకి వస్తుంది. గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ కూడా వద్దన్న వాటి నుంచి ఎక్కువగా రాబడి వస్తుంది వాళ్ళకి. అందుకని కొంతవరకు బయటకు వద్దంటారు, లోపల వాటిని తయారు చేయడానికి మద్దతు ఇస్తా ఉంటారు. మరి వాడొచ్చా? అవి వాడటం వల్ల అద్భుల్ గారు ఓకే, థ్యాంక్ యూ. ఈ ఫ్రెష్నప్ డ్రింక్ అనేది చాలా అద్భుతమైనటువంటి పౌడర్ రూపంలో మనకి ఇస్తున్నారు. అయితే మన డబ్బా కూడా ఏమంటారు, ప్లాస్టికే కదండి అని అంటారేమో, కానీ మన ప్యాకింగ్ లో మనకి హాని కలిగించేటువంటి మెటీరియల్ ఏది కూడా మనకి ఉంచరండి. ఎందుకంటే ఇవి నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి, మనకి కెమికల్ కలవదు కాబట్టి, ఆ ప్లాస్టిక్ బాటిల్ అనేది మనకి కంటైనర్ రూపంలో ఇస్తున్నారు కనుక దానిలో హాని కలిగించే విధమైనటువంటివి ఏవి ఉండవు. ఈ పౌడర్ ని మనం ఎలా తీసుకోవాలి? 200 ml వాటర్ లో మార్నింగ్ ఈవినింగ్ 30 grams పౌడర్ ని మనం దానిలో యాడ్ చేసి కలుపుకొని తాగొచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే 6 నెలలు మనం ఘన పదార్థం సాలిడ్ ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పిల్లలకి మనం అలవాటు చేయొచ్చు. సో ఎందుకు? బాడీలో ఎక్కువగా ఉండేది ఏంటండి? 70% వాటర్, మిగతా 30% బ్లడ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి ఈ 70% వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అలానే నీళ్లు తాగగలమా అంటే తాగలేం. ఎందుకు? ఎక్కువగా వాటర్ తాగటం వల్ల వికారం వస్తుంది. మరి ఆ వికారం తగ్గించాలి అంటే మళ్ళీ దానికి విరుగుడు ఇంకోటి ఏదో ఉండాలి. సో అలా కాకుండా మన ఫ్రెష్నప్ డ్రింక్ ఎంతైనా తాగొచ్చు. దానికి లిమిట్ ఏమీ లేదు, అది అన్లిమిటెడ్. కాబట్టి ఈ ఫ్రెష్నప్ డ్రింక్ ని మనం చక్కగా 2 పూటలా తాగొచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. సమ్మర్ లో మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్లో కాస్త వాటర్ పట్టుకొని వెళ్తాం కదా. సో వాటర్ తో పాటు ఒక కవర్ లోనో లేకపోతే ఒక చిన్న డబ్బాలోనో ఈ పౌడర్ ని వేసుకొని మనం ఎక్కడైతే దాహంగా ఉందని అనుకుంటామో ఆ టైంలో ఇది కలుపుకొని తాగొచ్చు. సన్ స్ట్రోక్ ని తగ్గిస్తుంది, బాడీలో నీటి సాంద్రతని అధికం చేస్తుంది. దుర్దాహం అంటే నోరు ఆరిపోతా ఉంటుంది కదా, అట్లా నోరు ఆరే పద్ధతిని తగ్గిస్తుంది. తర్వాత ఇప్పుడు కొబ్బరి బొండాలు కూడా తారాస్థాయిని రేట్లు ఉన్నాయి. సో అలా వెళ్ళిన దగ్గరల్లా కొబ్బరి బొండాన్ని తాగలేం కదా, కాబట్టి ఈ పౌడర్ ని పట్టుకొని వెళ్ళిపోయి చక్కగా కలుపుకొని తాగొచ్చు. తర్వాత జ్వరం వచ్చిన వాళ్ళకి, లో ఫీవర్స్ కానీ, హై ఫీవర్స్ కానీ, లేకపోతే బీపీ డౌన్ అయిన వాళ్ళకి కానీ, షుగర్ లెవెల్స్ డౌన్ అయిన వాళ్ళకి కానీ ఇది మనం ఈజీగా ఇవ్వచ్చు. ఎందుకు అంటే దీనిలో షుగర్ లెవెల్స్ ని పెంచడానికి, లేకపోతే డయాబెటీస్ పేషెంట్స్ వాడకూడనటువంటి షుగర్, యాడెడ్ షుగర్ కానీ ఇందులో లేదండి. ఇది న్యాచురల్ స్వీట్నెస్ అది. కాబట్టి మంచి ఆరెంజ్ ఫ్లేవర్స్ తో చక్కగా నోటికి రుచికరంగా తాగటానికి ఇంపుగా ఉంటుంది. సో దీన్ని తీసుకోవటం వల్ల నీళ్ళ విరోచనాలు, లేదంటే బ్లడ్ మోషన్స్, గమ్ మోషన్స్ ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఓఆర్ఎస్లు ఆఫ్ చేయండి. ఓఆర్ఎస్లు అసలు తాగకూడదు. సో ఓఆర్ఎస్లు తాగటం వల్ల చాలా అనర్థాలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఆ ఓఆర్ఎస్లు అనేది ఆపి చక్కగా ఈ మన ఫ్రెష్‌నప్ డ్రింక్‌ని వాడుకోండి. సో నేనైతే లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంపులు పెట్టామండి. నేను చెప్పాను కదా మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నానని. సో మా ఆర్ఎంపీ అసోసియేషన్ తరపు నుంచి చలివేంద్రాలు కండక్ట్ చేసి ఈ 2 రోజులు 2 సెంటర్స్ పెట్టాము. 2 రోజులు. ఆ 2 సెంటర్స్‌లో కూడా ఇంచుమించుగా ఒక రూ. 80,000 ప్రొడక్ట్‌ని నేను స్పాన్సర్ చేశాను. మా అసోసియేషన్ తరపు నుంచి. మీకు ఆ వీడియో గ్రూప్‌లో సెండ్ చేస్తాను. మేడంకి సెండ్ చేస్తాను. మేడం మీ గ్రూప్‌లో పెడతారు చూడండి. ఇలా ఉండటం వల్ల ఏంటంటే చాలా రకాలుగా మనం అవేర్‌నెస్ తీసుకురావచ్చు జనాల్లో. మన ప్రొడక్ట్ సేల్ అవ్వటమే కాదు, సేల్ అవ్వటం ఎంత ముఖ్యమో ప్రజల ఆరోగ్యం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి ఇవి అందించటం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా గబుక్కున షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతా ఉంటాయి. నీళ్ళల్లో కలిపిచ్చినంత ఓపిక టైం కూడా ఉండదు వాళ్ళకి. వెంటనే పెయింట్ అయిపోతారు. అలా ఉండకుండా గబుక్కున ఒక స్పూన్ పౌడర్ నోట్లో వేసేయండి. వెంటనే షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయి. బీపీ డౌన్ అయిపోయి పడిపోతారు. అట్లాంటి వాళ్ళకి కూడా వెంటనే ఒక స్పూన్ పౌడర్ నోట్లో వేసేసేయండి. కలిపి ఇచ్చేంత సమయం ఉండదు. అట్లా ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాస్త పౌడర్ నోట్లో వేసేసేయండి. ఏంటో ఇప్పుడు ఇంకా యాడ్‌లు స్టార్ట్ అయిపోయి ఉంటాయి. నేను టీవీ చూడను. నాకు తెలీదు. ఏమంటారు రసనాలు, ట్యాన్‌లు ఇంకా ఏవేవో ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతున్నాయి గదా! ఇవన్నిటికి డబ్బులు ఖర్చు పెట్టకండి. అవన్నీ కలర్స్, ఓన్లీ కెమికల్స్, కలర్స్, ఎసెన్స్ మాత్రమే. రియాలిటీ ఏమీ ఉండదు. నేచురల్ ఏమీ ఉండదు. కాబట్టి వాటన్నిటికి డబ్బులు పడేసేదానికన్నా ఎవరైనా గెస్ట్‌లొచ్చినా మా ఇంటికి ఎవ్వరు గెస్ట్‌లొచ్చినా ముందు కలిపిచ్చేది ఫ్రెష్‌నప్ డ్రింకే. మా ఇంట్లో ఉండేది అదే. ఇంకే ప్రొడక్ట్ ఉండదు. అసలు డ్రింక్స్ అవేంటో కూడా నాకు తెలీదు. కాబట్టి చక్కగా ఫ్రెష్‌నప్ డ్రింక్‌ని అతిథులను కూడా ఏమంటారు సత్కరించడానికి మనకి బాగా ఉపయోగపడతాయి. ఆ డ్రింక్స్ కూడా పెట్టే డబ్బులు పెట్టి చక్కగా ఒక ఫ్రెష్‌నప్ డ్రింక్ మన బిల్ పెట్టేటప్పుడు ఫ్రెష్‌నప్ డ్రింక్ బాటిల్స్ 2 పెట్టేసుకోండి. సమ్మర్ కదా! ఎవరైనా గెస్ట్‌లొచ్చారనుకోండి, ఈ వెడ్డింగ్ కార్డ్స్ పట్టుకొని, ఇన్విటేషన్స్ పట్టుకొని వస్తా ఉంటారు. వచ్చిన వాళ్ళకి చక్కగా 2 గ్లాసులు కలిపివ్వండి. వాళ్ళు షుగర్ ఉందమ్మా, వద్దమ్మా మేము తాగమంటారు. నిరభ్యంతరంగా తాగండి. మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువైతే నన్ను అడగండి అని చెప్పండి. అర్థమైందండి? చక్కగా కలిపిచ్చేసేయండి. మీరు తాగండి. పిల్లలకి ఇవ్వండి. హెల్తీగా ఉండండి. దీని ఎంఆర్‌పి చెప్తానండి. దీని డీపీ, ఎంఆర్‌పి, పీవీ గూడా చెప్తాను. ఎందుకంటే నాకు వెల్ నోటెడ్. చాలా ఇష్టమైన ప్రొడక్ట్ ఇది. దీని పీవీ 6.67, డీపీ 200, ఎంఆర్‌పి 235. ఓకేనా? కాబట్టి చక్కగా వాడండి. తర్వాత లాస్ట్ ప్రొడక్ట్, లాస్ట్ వన్ అంటే బట్ నాట్ లీస్ట్ ఈ రోజుకి లాస్ట్. అదేంటి అంటే నీమ్ క్యాప్సూల్స్. వెస్టేజ్ వారి నీమ్ క్యాప్సూల్స్. దీని గురించి ఎంత చెప్పినా ఉంది. కానీ ఎక్కువ సమయం తీసుకోను. చాలా టైం అయిపోయింది. నాకింకా మళ్ళీ రెండోసారి అవకాశం గూడా ఇవ్వరు. నీమ్ అనేది ఈ సమ్మర్‌లో మనకి చాలా అవసరమైన ప్రొడక్ట్ అండి. నీమ్ సోపు, నీమ్ క్యాప్సూల్స్ ఎందుకు అంటారా? సమ్మర్‌లో డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. స్కిన్ డిసీజ్ ఐ మీన్ స్కిన్ డిసీజ్. ఓన్లీ స్కిన్ డిసీజెస్ కోసం మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. ఇది తర్వాత ఇంకోసారి అవకాశం వస్తే నీమ్ కోసం ఇంకా వివరాలు డీటెయిల్‌గా చెప్తాను నేను మీకు. ఇప్పుడు చికెన్ పాక్స్ వస్తది. ర్యాషెస్ వస్తాయి. తర్వాత ఏమంటారు తామర, గజ్జి, అలెర్జీస్ ఇట్లా తర్వాత గ్యాంగ్రీన్స్ ఎక్కువగా షుగర్ పేషెంట్స్‌కొస్తాయి కదా! తగ్గని పుండ్లనమాట. ఇట్లాంటి వాటికి మన నీమ్ క్యాప్సూల్స్ హోల్ పెట్టి దానిలో గైనోడెర్మా పౌడర్‌ని ఒక 5 జెల్స్‌కి 5 జెమ్స్‌కి నీమ్ జెమ్స్‌కి హోల్ పెట్టి ఆ ఆయిల్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని దానిలో ఒక 5 గైనోడెర్మా క్యాప్సూల్స్ పౌడర్ తీసేసి ఆ ఆయిల్‌లో కలిపి దానిలో కాస్తంత అలోవెరా జెల్ అలోవెరా మన అలోవెరా కుకుంబర్ జెల్ ఉంది గదా! ఆ జెల్‌ని వేసి ఇది మిక్స్ చేసి ఎక్కడైతే అలెర్జీస్ ఉన్నాయో, ఎక్కడైతే రింగ్ వర్మ్స్, తర్వాత గజ్జి, తామర, తర్వాత ఎంగిలి కురుపులంటారు కదా! రౌండ్‌గా వస్తాయి. అవే రింగ్ వర్మ్స్ అంటారు వాటిని. వాటికి ఇచ్చింగ్స్ అంటే దురదలు, తర్వాత
మానని పుండ్లు డయాబెటిస్ పేషెంట్స్ కి ఎక్కువ వస్తుంటాయి. వాటిపైన ఈ అప్లై చేయండి. తర్వాత చికెన్ ఫాక్స్ వస్తున్న వాళ్ళకి మచ్చలు ఉండిపోతాయి. అవి చాలానాళ్ళు తగ్గవు. చాలా అసహ్యంగా కనిపిస్తాయి. పాపం చాలా వాళ్ళు షై ఫీల్ అవుతా ఉంటారు. సో ఆ మచ్చలు ఉన్న దగ్గర అంతా కూడా ఈ చక్కగా ఈ పేస్ట్ ని అప్లై చేయండి. అప్లై చేస్తే మచ్చలు విత్ ఇన్ ఫ్యూ డేస్ లో తగ్గిపోయి మన నార్మల్ స్కిన్ వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత మన నీమ్ సోప్ కూడా 2 పూట్ల స్నానాలు చేయించండి పిల్లలకి. 2 పూట్ల స్నానం తప్పనిసరిగా ఈ నీమ్ సోప్. ఎందుకంటే పిల్లలు ఇంక ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళ పని ఏంటి? ఆడడం, పడడం, దెబ్బలు తగిలించుకొని రావడం. సో అట్లా ఎవరైనా పిల్లలు పడిపోయి ఇంటికి వచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారంటే, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు పని చేసేటప్పుడు కాస్త చిరిగిపోతా ఉంటాయి కదా. ఇట్లాంటివి రాకుండా ఉండాలి అంటే మనం కాస్త ఈ పేస్ట్ ని ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. ఏంటేంటి? నీమ్ ఆయిల్ ఒకటి, నీమ్ క్యాప్సిల్స్ లో ఉన్నటువంటి ఆయిల్ తీసేసి దానిలో గైనోడర్మా క్యాప్సిల్స్ పౌడర్ ని వేసి అలోవెరా కుకుంబర్ జెల్ ని కలిపి ఒక బాటిల్లో కలిపేసి ఉంచుకోండి. చుండ్రికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. చుండ్రు పోవటానికి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మన హెయిర్ ఆయిల్లో మిక్స్ చేయండి. ఈ మూడింటిని కూడా హెయిర్ ఆయిల్లో మిక్స్ చేసి అలోవెరా కుకుంబర్ జెల్ వేయొద్దు. ఓన్లీ నీమ్ క్యాప్సిల్స్ ఆయిల్ ఒకటి, గైనోడర్మా పౌడర్ ఒకటి మాత్రమే, ఆ 2 మాత్రమే యాడ్ చేసి హెయిర్ ఆయిల్లో కలిపేసి 1 వీక్ చక్కగా 7 నిద్రలు చేయనివ్వండి. అయితే రోజు కలపాలండి. రోజు కలపండి. కలిపిన తర్వాత అది చుండ్రికి అప్లై చేస్తే తగ్గిపోతుంది. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, పిల్లలు ఖాళీగా దొరికేది ఈ సెలవుల్లోనే. చక్కగా రాత్రిపూట పెట్టేయండి. దువ్వేసి మార్నింగ్ లేచి మన యాంటీ ఎయిర్ ఫాల్ షాంపూతో స్నానం చేయించేసేయండి. సమ్మర్ లో మనకి ఇవన్నీ చేయటానికి చక్కగా వీలు కుదిరే సమయం అన్నమాట. కాబట్టి ఇవి వాడుకోండి. నీమ్ సోప్ కూడా సమ్మర్ లో వాడదగినటువంటి సోప్. కాబట్టి ఇవన్నీ వాడుకోండి. చక్కగా మీ బిజినెస్ ని గ్రో అప్ చేసుకోండి, డెవలప్ అవ్వండి. మీరు డెవలప్ అవుతూ మరికొంతమందికి డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఇవ్వండి. ఓకేనా? నాకు ఈ గుడ్ అవకాశం మార్నింగ్. ఇచ్చినటువంటి శాంతి మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంకా అర్థం కాకపోవడానికైతే అసలు ఏం లేదు. మీరు పండు ఒలిచిపెట్టినట్టు ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఎక్కడ కూడా ఇది మీరు చెప్పలేదు అనడానికి లేదు మేడం. చాలా అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాపం ఇప్పుడే బయట నుంచి వచ్చాను అనేటప్పుడు నాకు చాలా బాధేసింది. కానీ జూమ్ ఆల్రెడీ 2 రోజుల నుంచి డ్రాప్ అవుతున్నా, మళ్ళీ డ్రాప్ అయితే బాగోదు అన్న దీంతో నేను మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేశాను. సో అయినా సరే మీరు రిక్వెస్ట్ చేయకుండానే మీరు చేస్తానన్నారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మానోళ్ళకి ఎవరికైనా డౌట్లున్నా మేడం గారు ఎలా చెప్పారు అన్నదానికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చి మీకేమైనా డౌట్స్ ఉంటే ఫాస్ట్‌గా అడిగేయండి. ఎక్కువ సేపు మాట్లాడొద్దు. చాలా షార్ట్‌గా, స్వీట్‌గా చెప్పండి. 2 మినిట్స్‌లో అవగొట్టేసేయండి మీరెవరైనా మాట్లాడితే. మేడం గుడ్ మార్నింగ్ అసలు నేను గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మేడం. ఎక్సలెంట్ సెక్షన్ మేడం. అసలు ప్రెషర్ డ్రింక్ ఇన్ని అంటే ఇంత బెనిఫిట్స్ అని కూడా నాకు ఇంతవరకు తెలియదు. ప్రెషర్ డ్రింక్ లో అంటే నేను ఏదో మామూలుగా అంటే కూలింగ్ బదులు అది తాగితే చాలు అనుకున్నాను, కానీ అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుందనే విషయం మాత్రం నాకు తెలియదు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. ప్రతి ప్రొడక్ట్ కూడా చాలా బాగా చెప్పారండి. మాకు తెలియని పాయింట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ సరస్వతి మేడం. ఇంకెవరైనా మాట్లాడతారండి? మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మీరు చాలా బాగా చెప్పారు మేడం. మాకు తెలియని విషయాలు కూడా చాలా 5 స్పిర్లినా, అలోవెరా, ఆమ్లా, ఫ్రెష్ అప్ డ్రింక్, నీమ్. సూపర్ మేడం. మీరు మళ్ళీ మాకు ఇలాంటి సెక్షన్స్ ఇవ్వాలి. మాకు తెలియని విషయాలు కూడా ఈ రోజు మేము తెలుసుకున్నాం మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. కొంచెం డిస్టర్బ్ అయింది మేడం. ఈసారి ఆ డిస్టర్బ్ కాకుండా చూడండి మేడం. చాలా వింటుంటే వినబుద్ధి అవుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. సునీత మేడం.
మీకు సెక్షన్ చెప్పాలండి. ఓకే, వాయిస్ కట్ అవుతుంది. మీకు సెక్షన్ చెప్పాలని ఇప్పుడు కట్ అయిపోయి మళ్ళీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరిదో చూడండి, వాయిస్ అయితే రావట్లేదు. హలో, మీకు ఈ సెషన్ చెప్పడం కోసమని నేను నిలబడే చెప్పానండి. ఈ సబ్జెక్ట్ అంతా నిలబడి చెప్పాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో, మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ స్వప్న మేడం, చెప్పండి. మేడం అసలు వండర్ఫుల్ సెక్షన్ అంటే అసలు మీరు చెప్తుంటే కూడా ఇంకా వినాలని అనిపిస్తుంది. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంటే అబ్బా షట్ ఇది ఇప్పుడే రావాలని అనుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు మన స్ప్రెలిన కోసమైనా, ఆమ్ల కోసమైనా, ఇప్పుడు మన ఫ్రెష్ అప్ డ్రింక్ కోసమైనా వీటన్నిటి గురించి చాలా బాగా చెప్పిళ్ళు. ఇప్పుడు స్ప్రెలిన కూడా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది ప్రతి ఒక్క పాయింట్ అయితే చాలా బాగా చెప్పిళ్ళు మేడం. ఇంకోసారి మాకు ఏంటంటే ఒకటిసారి మాకు ఫైబర్ గురించి చెప్పాలని మేము అనుకుంటున్నాం మేడం. షూర్ ఓకే అండి. మేడం. మీరు ఇంకొకసారి ఫైబర్ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం అది. ఎందుకంటే మీరు ప్రొడక్ట్ గురించి చాలా వివరించి మంచి చెప్తున్నారు. ఒక ప్రొడక్ట్ కోసమైనా మినిమం ఒక 10 minutes చాలా బాగా చెప్తున్నారు మేడం. ఓకే అండి, షూర్ అండి. మేడం మీకు టైం చెప్తారులేండి. దాన్ని బట్టి నేను ఆ సెక్షన్ కూడా వీలైతే తీసుకుంటాను. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అండి, వెల్కమ్ అండి. సునీత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మీరు సెషన్ అయితే మటుకు చాలా వివరంగా చెప్పారు. అసలు మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మా కోసం తీసుకోండి మేడం క్లారిటీగా. ఒక చిన్న డౌట్ మేడం, మా హస్బెండ్ కి ఓసిడి ప్రాబ్లం ఉందన్నమాట. అంటే ఏమి ముట్టుకున్నా చాలా క్లీన్ గా ఉండాలి, అస్తమాను చేతులు కడుగుతూ ఉంటారు. దానికి నాకు సొల్యూషన్ ఒకటి చెప్పండి మేడం. తనకి ఏం వాడాలి ఏంటనేది. అంటే ఏది ఏది ముట్టుకున్నా చేతులు కడుగుతానంటే చేతులు కడుక్కోకుండా ఇంకా కంటిన్యూగా ఎలా పడితే అలా చేయడానికి కావాలంటే ఏమి తింటారు మేడం? చాలా నీట్ గా ఉండాలి. పిల్లలు ఏం తిన్నా సరే వాళ్ళు వెళ్ళి చేతులు కడుక్కోవాలి. అలాగే తను ఏం తిన్నా ఏదైనా ముట్టుకున్నా సరే చేతులు కడుక్కోవాలి. బయట నుంచి మంచిదే వచ్చి కదండి. కడుక్కుంటారు. ఆ అలవాటు ఉండటం మంచిదేగా. అవును మేడం, అది చాలా ఎక్కువ మేడం. తను నీట్ గా ఉండాలి, మమ్మల్ని కూడా అంతే నీట్ గా ఉండనిస్తారు. అలా ఒక కాకపోతే ఎంగిలి అంత పడినా ఆమాత్రంగా సరే, ఉండదు కదండి. అంటే ఒక ఎంగిలి పడినా సరే అక్కడ తీసేదాకా తన మనసు ఊరుకోదనమాట. అక్కడ అది ఉండిపోయింది. లేకపోతే హెడ్ యాక్ రూపంలో తన హెడ్ యాక్ వచ్చేస్తుంది. అంటే అది ఫస్ట్ నుంచి ఆయనకి అలవాటు అయిపోయిందండి. ఇంకా అది మానమన్నా మానరు. అదొక దైనందిక జీవితంలో అదొక భాగం అయిపోయింది ఆయనకి. అంటే చిన్నప్పటి నుంచి బాగానే ఉండేవారు మేడం. ఒక 12 years అలా అవుతుంది. అప్పటి నుంచి ఎక్కువైపోయింది ఓసిడి. ఇన్సిడెంట్ ఏదో ఆయన సైకలాజికల్ గా ఆయన ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. సో దానికి ఏంటంటే ప్రొడక్ట్స్ వాడి తగ్గించడం అంటే అదేమి డిసీజ్ కాదు. ఆయన సైకలాజికల్ గా మా ఊర్లో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. చిన్నది అంటుకున్నా చేసినా సరే సోప్ తో మోచేతుల వరకు కడుగుతా ఉంటాడు 10 సార్లు. అవునవును. ఆ సోప్ అందుబాటులో లేకపోతే షాంపూతోనే కడిగేసుకోవాలి. అంత మేడం హెడేక్ వచ్చేస్తుంది. అదేంటంటే కొంతమందికి అదొక అలవాటు. అది మానడం అంటే కొంచెం కష్టమే. దానికి ఏం మానడానికి ఏం లేవు. అదేంటంటే మనసే కంట్రోల్ ఇంకా. అదేం కాదు పార్వతి థ్యాంక్ యూ. పార్వతి థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం గారు ఎలా చెప్పారో చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం మీరు సెక్షన్ చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా ఎంత క్లారిటీగా ఉందంటే మీరు చెప్పిన ప్రతి పాయింట్ నేను నోట్ చేసుకున్నాను మేడం. మీరు ఎలా అయితే చెప్పారో నేను కూడా అవతల పర్సన్ కి అలా క్లారిటీగా ఇవ్వడానికి నేను నోట్ చేసుకున్నాను మేడం. మళ్ళీ రెండోసారి డౌట్ రాకుండా మీరు చెప్పారు మేడం. చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కానీ నేను కానీ మిస్ అయ్యి ఉంటే చాలా మిస్ అయ్యి ఉంటాను మేడం. నిన్న మిస్ అయిపోయానని నేను చాలా బాధపడ్డానండి. అదే మేడం, నేను అలాగే చాలా ఫీల్ అయ్యాం మేడం. కానీ ఆ ఫీల్ లేకుండా మాకు మొత్తం కవర్ చేసి ఎంత బాగంటే అంత బాగా చెప్పారు మేడం మీరు. పీపీటీతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ మరి పీపీటీ చేస్తే షేర్ చేస్తుంటే మేడం నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా చేయండి మేడం. మీరు ఏవైతే అనుకున్నారో ఖచ్చితంగా అవి మాకు ఖచ్చితంగా సెషన్ అయితే మాకు ఇవ్వండి మేడం. ఎందుకంటే
మాకు ఎంత క్లారిటీ అంటే మళ్ళీ రెండోసారి అడిగే ఛాన్స్ లేకుండా అంత క్లారిటీగా మాకు ఇచ్చారు మేడం ఇది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం నాకు చిన్న డౌట్ మేడం. చెప్పండి. యాక్చువల్లీ మా వారికి కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉన్నది అనేసి లాస్ట్ మంత్ 18th టెస్టులు చేయించాం మేడం. ఓకే. టెస్టులు చేయిస్తే అది ట్రైగ్లూకోయిడ్ అనేది 560 వచ్చింది మేడం. అది మళ్ళీ ఈ మనకి కొంచెం ఈ సజెషన్ ఇవ్వడం వల్ల ఫ్లాక్స్ ఆయిల్, ప్రోకార్డ్ అండ్ నీము ఇప్పుడు మీరు చెప్పిన ఆమ్లా ఇవన్నీ తీసుకోవడం వల్ల నిన్న టెస్ట్ చేయిస్తే అదే టెస్ట్ చేయిస్తే మేడం 560 ఉండేది 85కి వచ్చింది మేడం. వెరీ గుడ్. అది ఈ దగ్గర మహా అయితే ఒక 20 డేస్ మేడం. ఆ 20 డేస్ లోని ఇంత వేరియేషన్ వచ్చింది. నిన్న డాక్టర్ గారు అపాయింట్మెంట్ నిన్న ఈవినింగ్ మేడం తీసుకెళ్లి చూపిస్తే సార్ షాక్ అయ్యారు. అంటే మేము యూజ్ చేసామని అయితే చెప్పలేదు. సార్ ఒకే ఒక్క టాబ్లెట్ అది నైట్ మాత్రమే ఇచ్చారు మేడం. ఓకే. ఇస్తే మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ అవి వేసుకున్నారు మేడం. డాక్టర్ గారు ఇచ్చింది నైట్ యూజ్ చేశారు మేడం. సో అది అంటే బ్యాలెన్స్డ్ గా ఉండడానికి అలా చేశారు మేడం. అయితే ఈ డాక్టర్ గారు ఇవి చూడగానే అంత పర్సెంటేజ్ 20 డేస్ లో అంత రికవరీ అయిందని షాక్ అయ్యి మళ్ళీ శాంపుల్ ఇమ్మన్నారు మేడం. కొత్తగా ఫ్రెష్ శాంపుల్ నాకు ఇవ్వు, ఇదే మళ్ళీ వేరే క్లినిక్ లో చేసుకుంటే మళ్ళీ రాంగ్ అని చెప్తారేమో అనేసి డాక్టర్ గారి క్లినిక్ లోనే మేము చేయించుకున్నాం మేడం. అది మళ్ళీ ఈ రోజు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ శాంపుల్ ఇస్తే 79కి వచ్చింది మేడం. తగ్గింది ఇంకా. ఇప్పుడు మా డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఇది మనం ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఇదే 3 months ఇవే అలా కంటిన్యూ చేస్తాం మేడం. ఇది కంప్లీట్ గా ఒకవేళ ఇంకా తగ్గితే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఏంటి అని మేడం. అంటే పూర్తిగా తగ్గిపోకూడదండి. అందుకే బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయిన తర్వాత మనకేంటంటే మినిమం HDL మెయింటైన్ అవ్వాలి బాడీలో. HDL యాక్చువల్లీ